శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలోని ఎనుమలపల్లి 12వ వార్డులో త్రాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 20 రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో సమీపంలో ఉన్న చెరువులోని మురికి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తమ నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్న ప్రభుత్వం నీళ్లు మాత్రం ఇవ్వటం లేదని వాపోయారు. మున్సిపల్ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేదంటే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నీళ్ళు పోతాంటే ఆటికి మేము పోయేది ఈ మురికి నీళ్ళే తీసుకొచ్చుకుంటాము. వాడుకుండేకేమి ఇవన్నీ అవుతాయి. తాగే కానీ ఇవి తాగితే ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యి లెక్కలు సుమారుగా అయిపోతాయి. అరకొర సంపాదనలో ఈ నీళ్ళకే పోతాంటే ఇంకెట్లా మేము చిన్న ఉన్నోళ్ళు బతికేది? దయచేసి మీకు సాయం చేయాలని అడుగుతాము. ఇది కొత్త మోటార్ బిగించి తక్షణమే మాకు ఏదో సాయం చేయమని కోరుకుంటున్నాము. బోర్ చేయకపోతే మాకు 20 రోజులైనా బోర్ పట్టించుకోరు, నీళ్లు రావు. మేము చెరువులో నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలా, వంటకి ఇవే, బట్టలకి ఇవే, తాగేకి మొత్తం అంతా నీళ్ళు రాలేదు. మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, నీళ్ళు రావడం లేదు. మేము బిందెలు ఎత్తుకొని ఆడికిడికి తిరుగుతున్నాము. ఇబ్బందిగా ఉంది. మాకు దయచేసి నీళ్ళు రావాలా. మోటార్ వేరే తెచ్చి వేసి దయచేసి నీళ్ళు వచ్చేటట్లా చేయండి. చెరువు నీళ్ళు ఎక్కకపోతే మేము బట్టలు తికే నీళ్ళు, మురికి నీళ్ళు, ఎనుగుట్లు పడాలంటే నీళ్ళు అవన్నీ ఎత్తుకోమని అట్లయితే ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి మాకు నీళ్ళు వచ్చేటట్లుగా చేయండి. కమిషనర్ గారికి ఇదే కోరుకుంటేది, నీళ్ళు రావాలని కోరుకుంటున్నాము. 20 రోజులకు ఒకసారి